అమరావతి క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. విజయవాడలోని ఓ హోటల్లో కూటమి ప్రభుత్వం నిర్వహించిన క్వాంటమ్ వ్యాలీ వర్క్షాప్కు ఐటీ, ఫార్మా, వాణిజ్య, నిర్మాణ రంగాలకు చెందిన దిగ్గజ కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. క్వాంటమ్ వ్యాలీపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ఆయా కంపెనీల ప్రతినిధులు. If anybody is carrying laptop, 100%. This 100%. We have sir funded them from National Quantum Mission. క్వాంటమ్ కంప్యూటింగ్ను కంపెనీలు అందిపుచ్చుకోవాలని విజ్ఞప్తి చేశారు సీఎం చంద్రబాబు. జనవరి నుంచి ఏపీలో క్వాంటమ్ వ్యాలీ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని, అమరావతిలోని టెక్ వ్యాలీ పార్కులోనే లక్షల మంది ఉద్యోగ అవకాశాలు సృష్టిస్తామన్నారు. క్వాంటమ్ కంప్యూటింగ్తో శ్రమ, సమయం తగ్గుతాయన్న చంద్రబాబు ఎకోసిస్టమ్ను ఎలా క్రియేట్ చేయాలి అనేది పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందన్నారు. A warm welcome. With deep technologies, this is very order of the day. Earlier, only IT and applications. Now, as on today, AI has become a reality. Deep technologies are becoming a reality. So much of enthusiasm. Now you prepare. Quantum computing means not only getting one machine and putting in Amravati, then you think quantum computer has come, my work is over. No. సౌత్ ఆసియాలో తొలిసారి క్వాంటమ్ వ్యాలీ అమరావతిలో ఏర్పాటవుతోందన్నారు మంత్రి లోకేష్. ఏపీ కేంద్రంగా క్వాంటమ్ టెక్నాలజీ విప్లవం ప్రారంభం అవుతోందన్నారు. ఈ రంగంలో 1,00,000కు పైగా ఉద్యోగాలు వస్తాయని ఆకాంక్షించారు. సిలికాన్ వ్యాలీలాగా క్వాంటమ్ వ్యాలీ కూడా గ్లోబల్ సింబల్ అవుతుందన్నారు లోకేష్. I think there's a lot to learn. In the last 2 decades, the entire sector has gone through a lot of transformation, but we as Andhra Pradesh would like to lead this from the front. To the scientific community, we stand by you. To innovators and startups, we offer a launchpad here in Andhra Pradesh. To global leaders and investors, please come partner with us to create our journey and power the quantum breakthroughs. Let Amravati become to Quantum Valley what Silicon Valley became to software, a global symbol of